హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. నా లాస్ట్ వీడియోలో మంచి కమెంట్స్ పెట్టిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా హార్ట్ ఫుల్ అయిపోతుంది మీ కమెంట్స్ చదువుతుంటే. సో ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. ఈ వీడియోలో నా డెలివరీ ఎలా జరిగింది, నార్మల్ అయిందా, సి సెక్షన్ అయిందా, బేబీ గర్లా, బేబీ బాయా అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టు ఎపిడ్యూరల్ అయితే తీసేసుకున్నాను. కానీ డాక్టర్ చెప్పినట్టు ఎక్సర్సైజెస్ చేయడానికి ఎపిడ్యూరల్ అనేది ఆఫ్ చేయాలి, ఎందుకంటే అప్పుడు మన కాళ్ళు కొంచెం నంబ్ అయిపోతాయి కదా. సో అలాంటి టైంలో ఎక్సర్సైజ్ చేస్తే మనం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎపిడ్యూరల్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. ఆఫ్ చేసినప్పటికీ కొంచెం నమ్నెస్ అనేది ఉంది కాళ్ళల్లో, అందుకే ఇక్కడ నర్సెస్ నాకు హెల్ప్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేయడానికి. లేబర్ పెయిన్ కంటే కూడా నేను తట్టుకోలేకపోతున్న పెయిన్ ఇక్కడ నా ఐవి, ఎందుకంటే అది నర్వ్స్ దగ్గర ఒక షార్ప్ పెయిన్ వస్తుంది కదా, అదైతే చాలా ఘోరంగా ఉండింది. హ్యాండ్ ఎటు పెడుతున్నా కూడా ఆ పెయిన్ అనేది తగ్గట్లేదు అండ్ అడ్జస్ట్ అవ్వట్లేదు. లాస్ట్ వరకు కూడా ఈ పెయిన్ అనేది నాకు అలానే ఉంది. ఎస్పెషల్లీ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్ ఇస్తూనే ఉన్నాను కదా, అలా రెస్ట్లో లేదు హ్యాండ్. అందుకని కూడా ఊరికే ఏదో ఒకటి తగిలి, నా గౌను లేకపోతే ఏదో ఒకటి తగిలి అది ఇంకా పెయిన్ వస్తూ ఉండింది. అండ్ నేను చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ నేను నా 3rd ట్రైమిస్టర్లో చేసేవే, నాకు తెలిసినవే, నాకు వచ్చినవే, కొత్తవి అయితే ట్రై చేయలేదు. ఈ బాల్ ఎక్సర్సైజ్ ఒక్కటి ట్రై చేశాను, అదేం లేదు, సింపులే, జస్ట్ బాల్ మీద కూర్చొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సైడ్ టు సైడ్ అనాలంతే. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ నా ఫేవరెట్, మీకు తెలుసుంటుంది నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూసుంటే. ఇది డీప్ స్క్వాట్ అనమాట. సో నాకు పెల్విక్ మసిల్ పెయిన్ వచ్చేది ఎక్కువ 3rd ట్రైమిస్టర్లో, అప్పుడు నేను ఇదే చేసేదాన్ని, నాకు చాలా రిలీఫ్గా అనిపించేది. అలాగే నాకు ఇప్పుడు కాంట్రాక్షన్ వచ్చినప్పుడల్లా నేను ఇలా ఈ పొజిషన్లో కూర్చొని ఒక 10 to 15 seconds అలా హోల్డ్ చేస్తున్నాను. నాకు కొంచెం బెటర్గా అనిపించింది. మేబీ పెల్విక్ మసిల్ కొంచెం రిలాక్స్ అవుతాం వల్లనో ఏమో నాకు తెలియదు, కానీ టెక్నికాలిటీస్, బట్ నాకు బెటర్గా అనిపించింది. అండ్ ఈ ఎక్సర్సైజ్ వచ్చి నేను సోఫా మీద సపోర్ట్ తీసుకొని చేసేదాన్ని, ఇక్కడ అలా లేదు కాబట్టి ఈ స్టూల్ మీద ఇలా లెగ్ పెట్టుకొని, ఇది సైడ్ లంజెస్ అనమాట, ఇది చేస్తున్నాను. ఇది కూడా నాకు కంఫర్టబుల్గానే అనిపించింది. నాకు డిస్కంఫర్ట్ అనిపించేది ఏదైతే నేను చేయలేదండి, కంఫర్ట్గా ఉన్నంతసేపే చేశాను. ఒక 10 to 15 times చేశాను, మరి ఎక్కువసార్లు కూడా చేయలేదు. ఇది అరౌండ్ 2 PM. నేను లాస్ట్ టైం చెప్పినట్టు 5 centimeters డైలేట్ అయ్యాను కదా. సో డాక్టర్ 4 o'clock వచ్చి మళ్ళీ చెక్ చేస్తా అన్నారు డైలేషన్. సో అప్పటిదాకా నేను ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాను. అండ్ నేను లంచ్ అయితే ఏమీ తినలేదు, ఆకలి వేస్తుండింది డెఫినెట్గా, కానీ ఏం చేస్తాం, ఓన్లీ లిక్విడ్సే కాబట్టి నేను ఎక్కువ ఆరెంజ్ జ్యూసే తాగాను, ఎందుకంటే నోట్లో కూడా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం ట్యాంగీగా స్వీట్గా మూడ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుందని ఎక్కువ ఆరెంజ్ జ్యూసే తాగాను. వాళ్ళైతే డిఫరెంట్ సూప్స్ ఇచ్చారు. నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఒక క్యాబేజ్ సూప్ తాగినందుకే నాకు ఘోరంగా వామిటింగ్ అయింది. అందుకని ఏ సూప్ అయితే ట్రై చేయలేదు, ఓన్లీ ఆరెంజ్ జ్యూసే తాగాను. నేను మళ్ళీ నా డెలివరీ తర్వాతే తిన్నాను, అప్పటిదాకా నేనేం తినలేదు. సో ఇక్కడ అమ్మ నన్ను అడుగుతూ ఉంది, నీకు ఎలా అనిపిస్తుంది, పెయిన్ ఎలా వస్తుంది, ఎక్సర్సైజెస్ కంఫర్టబుల్గా ఉన్నాయా లేదా అని. అండ్ నేను ముందు రోజే హెయిర్ కట్ చేయించుకున్నాను కదా, అందుకే నా హెయిర్ నా మాట అస్సలు వినట్లేదు, క్లిప్ పెట్టుకున్నా ఉండట్లేదు. అందుకనే ఇట్లా కాదని కొంతసేపు చూసి నేను ఆ క్యాప్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం పేషెంట్ లుక్ ఉంది, బట్ స్టిల్ తప్పదు కదా. ఏం తిన్నావు, ఏం పెట్టారు? ఏం తినలేదు, క్యాబేజీ జ్యూస్ అంట, క్యాబేజీ సూప్ అది ఇచ్చాడు. చాలా అంతా లిక్విడ్స్ ఏనేమో ఈరోజు, సాయంత్రం వరకు అయ్యే వరకు. అండ్ డెలివరీ కోసం నా మైండ్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే, ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో నాకు సి సెక్షన్ అంటే చాలా భయంగా ఉండేది. అంటే అది ఆపరేషనే కదా, ఎంతైనా కంప్లీట్లీ ఎనస్థీషియా ఇస్తారు, కుట్లు వేస్తారని చాలా భయపడేదాన్ని. కానీ స్లోగా నేను నా మైండ్ సెట్ని ఎలా మార్చుకున్నానంటే, నా హ్యాండ్లో నా కంట్రోల్లో ఉన్నవన్నీ నేను ట్రై చేస్తాను. అంటే ఎక్సర్సైజ్ చేస్తాను, మంచి డైట్ ఫాలో అవుతాను, నార్మల్ డెలివరీకి నా కంట్రోల్లో ఉన్నవన్నీ చేస్తాను.
చేస్తాను. కానీ ఎండ్ రిజల్ట్ అనేది నా కంట్రోల్లో లేదు కదా. నా కంట్రోల్లో లేని దాని గురించి నేను వరీ అవ్వకూడదు. నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏదైతే ట్రై చేయగలనో అదంతా ట్రై చేస్తాను. తర్వాత ఏమవుతుందో అది దేవుడి చేతుల్లోనే ఉంది అనే మైండ్ సెట్కి ప్రిపేర్ అయ్యాను నేను. నా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో అలాంటి మైండ్ సెట్తో ఉన్న నేను నా డెలివరీ రోజు మాత్రం ఒక్కసారి కూడా నా డెలివరీ ఎలా అవుతుంది అనేది ఆలోచించలేదు. కేవలం నా బేబీ సేఫ్గా ఉండాలి, సేఫ్గా బయటికి రావాలనేది ఒక్కటే ఆలోచించాను. అండ్ ఆ రోజు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికైతే నేను ఎక్సర్సైజెస్ చేశాను. ఇంకా కొంతసేపు అలా బాల్ మీద ఎక్సర్సైజెస్ చేశాక మళ్ళీ నేను ఎపిడ్యూరల్ ఆన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే పెయిన్స్ ఇంటెన్సిటీ ఘోరంగా పెరిగిపోయింది, పెయిన్స్ అయితే చాలా వస్తున్నాయి. అందుకని మళ్ళీ ఎపిడ్యూరల్ ఆన్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అక్కడే ఏదో మెస్అప్ అయింది. మళ్ళీ ఎపిడ్యూరల్ అయితే నర్స్ వచ్చి ఆన్ చేసింది, కానీ నాకు ఒక వన్ సైడ్ ఆఫ్ మై బాడీ నాకు ఎపిడ్యూరల్ రావట్లేదు. అంటే ఎపిడ్యూరల్ ఎప్పుడైనా నడుం నుంచి కిందకే వస్తుంది ఎఫెక్ట్ అనేది, కానీ నాకు ఒక సైడ్ రావట్లేదు, ఒక సైడ్ వస్తుంది. సో బేసికలీ లెఫ్ట్ సైడ్ అనేది నాకు వస్తుంది, రైట్ సైడ్ రావట్లేదు. నేను ఆఫ్ చేసి ఆన్ చేసినందుకు ఈ మెస్అప్ అయిందా, లేకపోతే కొంతమందికి ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి ఎఫెక్ట్ ఉండదు. సో అలా అయిందా, నాకైతే ఏమైందో తెలీదు. కానీ వన్ సైడ్ అయితే నాకు చాలా ఘోరంగా కంప్లీట్ లేబర్ పెయిన్స్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. వన్ సైడ్ ఒక 50% వరకు నమ్నెస్ ఉంది. సో ఇది ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను అదే అడుగుతాను ఆ నర్స్ని, నాకు ఎందుకని ఎపిడ్యూరల్ రావట్లేదు, నాకు ఎందుకు పెయిన్స్ ఫీల్ అవుతున్నాయి అంటే తను అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, అరౌండ్ మీరు ఇప్పుడు 6 to 7 అలాగా కనుక మీరు డైలేట్ అయి ఉండుంటే మీరు ఎంత ఎపిడ్యూరల్ తీసుకున్నా అది ఎఫెక్ట్ చూపించదు. ఓన్లీ 6 centimeters వరకే మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేసి చెప్తుంది. తెలుసు మీరు పుష్ చేయగలుగుతారు. ఇప్పుడైతే పెయిన్ వస్తుంది. ఇంకా ఈ టైంకి అమ్మ వెళ్ళిపోయి సందీప్ వచ్చాడు. ఇంకా తను నన్ను ఈ సిచ్యువేషన్లో చూసి నాకు కంటిన్యూస్గా బ్యాక్ మసాజ్ అండ్ లెగ్ మసాజ్ ఇస్తూనే ఉన్నాడు. నేను అప్పటిదాకా హాట్ బ్యాగ్ పెట్టుకున్నాను, బట్ ఇప్పుడు నుంచి హాట్ బ్యాగ్ కూడా వర్క్ అవ్వట్లేదు. నాకైతే ఈ పెయిన్తో ఎలా కోపప్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేనైతే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక్కటే చేస్తున్నాను అండ్ మ్యాక్సిమం బాడీని రిలాక్స్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ పెయిన్ వచ్చినప్పుడు ఎక్కువగా ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా మ్యాక్సిమం కామ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సందీప్కి ఏమో పాపం నన్ను ఎలా కంఫర్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అండ్ మన లవ్డ్ వన్స్ని పెయిన్లో చూడడం కూడా కష్టమే కదా. అండ్ నేను ఇంత పెయిన్లో కూడా ఒకటే చూస్తున్నాను, బేబీ హార్ట్ బీట్ అనేది స్టేబుల్గా ఉంది కదా అని. డాక్టర్ చెప్పారు లైక్ 120 కన్నా కిందకి డ్రాప్ అవ్వకూడదు అనేసి. నేను అదొక్కటే చూసి అదొక్కటే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ అరౌండ్ 4 o'clockకి డాక్టర్ వచ్చారనమాట. అండ్ చెక్ చేసి నువ్వు అరౌండ్ 7 to 8 centimeters డైలేట్ అయ్యావని చెప్పారు. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను, నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. అండ్ సందీప్ని కూడా లోపలికి రమ్మన్నారు. అండ్ ఇప్పటి నుంచి స్లోగా పుష్ చేస్తూ ఉండు అని చెప్పారు. అలాగా పుష్ చేస్తూ ఉన్నాను. అండ్ సందీప్ త్రూ అవుట్ నాతోనే ఉన్నాడు. నాకు చాలా ధైర్యంగా అనిపించింది. అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అందరూ, లైక్ క్రూ అంతా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో అలా నా డెలివరీ అయింది. కంగ్రాట్స్. కేడద్దు, బేబీ భయపడదు చూడు. సో నా బేబీని చూసి హియర్ ఈజ్ మై ఫస్ట్ రియాక్షన్. వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఫైనలీ నా చిట్టి తల్లి అరైవ్డ్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది. అరౌండ్ 5:30కి బేబీ పుట్టింది. చెప్పినంత ఈజీగా అయితే నా డెలివరీ అవ్వలేదు. 4 o'clock నుంచి 5:30 వరకు పుషింగ్ చాలా డిఫికల్ట్గా ఉండింది, నెక్స్ట్ లెవెల్ డిఫికల్ట్. బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. నా బంగారు తల్లి ఫేస్ చూసాక నేను పడ్డ కష్టం అంతా లిటరలీ మర్చిపోయాను. అండ్ బేబీ బయటికి రాగానే సందీప్ చూసాడంట ఇట్స్ ఎ బేబీ గర్ల్ అని. కానీ నాకు ఆ ఆక్సిజన్ మాస్క్ పెట్టారు, అందుకే నాకు క్లారిటీగా కనిపించలేదు. బట్ హియర్ ఈజ్ సందీప్స్ రియాక్షన్. సందీప్ ఆల్వేస్ వాంటెడ్ ఎ బేబీ గర్ల్. సో ఫైనలీ బేబీ గర్ల్ వచ్చేసిందని ఆయన అయితే ఇక Cloud 9లో ఉన్నాడు.
వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. మా చెల్లి కూడా పాపం ఫ్లైట్ డిలేస్ వల్ల కరెక్ట్గా బేబీ అరైవల్ అప్పుడే తను కూడా వచ్చింది. సో కరెక్ట్గా ఆ మూమెంట్ని మిస్ అవ్వలేదు. నాకైతే బేబీని నా దగ్గరే ఉంచుకోవాలనిపించింది, కానీ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, వ్యాక్సిన్స్ అవన్నీ కోసం బేబీని తీసుకెళ్తున్నారు. ఇక్కడ నా రియాక్షన్ చూస్తారా, డ్రీమ్ లాగా అనిపిస్తుంది. అసలు ఇది ఒక డ్రీమే, పర్ఫెక్ట్ డ్రీమ్. రావడం, వాటర్ బ్రేక్ అవ్వడం, వెంటనే నార్మల్ ఫాస్ట్గా అయిపోవటం, ఎపిడ్యూరల్ తీసుకోవడం, ఈ బుద్ధి తెచ్చేసింది అమ్మాయి పుట్టడం, అన్నీ డ్రీమ్ లాగా అనిపిస్తుంది నాకు. తల్లి గౌన్ వేసుకుంటావు నువ్వు, గౌన్లన్నీ ఎతికి పెట్టామే మేము. ఏ గౌన్ పేరెంట్స్ ఎలాంటి అమ్మమ్మ నాయనమ్మ అమ్మ బంగారు తల్లి చిన్నిందల్లేదే చిన్ని పోటప్పుడు బంగారు తల్లి చిన్ని తల్లిది చిన్ని పోండలేదే బంగారు పోండ నువ్వు ఒకటే అమ్మలదే ఆకలిస్తాము నీకు. ఇక్కడ నాన్నకి నన్ను చూడాలనిపించింది అనమాట ఆఫ్టర్ డెలివరీ. నాకు నా డాటర్ ఇంపార్టెంట్ అయితే ఆయనకి ఆయన డాటర్ ఇంపార్టెంట్ కదా. నీ రియాక్షన్ ఏంటి చెప్పు అని ఐషు ఇక్కడ వీడియో తీస్తూ అమ్మని నాన్నని అడుగుతుంటే నా రియాక్షన్ ఇది అని డాన్స్ వేసి చూపిస్తున్నారు ఇక్కడ నాన్న. సో క్యూట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, ఎవరిని అలౌ చేయట్లేదు సెక్యూరిటీ వాళ్ళ లోపలికి. బట్ ఎలాగోలా మేనేజ్ చేసి అమ్మ, అత్తయ్య, ఐషు, నాన్న, సందీప్ అందరూ 1 by 1 లోపలికి వచ్చారు. అండ్ ఇది నేను తిన్న ఫస్ట్ ఫుడ్ ఆఫ్టర్ లైక్ నేను నైట్ డిన్నర్ తర్వాత ఇదే తింటున్నాను. నోట్లోకి ఐటమ్ వెళ్ళింది. లేదు కానీ పుట్లు మేము బయట ఇంకొంచెం ఒక ముక్క తినమ్మా. ఆ వ్యూ ఎలా ఉంది నీకు అర్థం కదా. అవును బ్లడ్ వస్తుంది. నేను బాగా డాక్టర్ దిగితే అనిపించిందంట పాపం. అందుకే నేను వచ్చి లోపలికి ఓపెన్ చేసి పెట్టారు ఇలాగే మొత్తం. ఇక్కడ కొన్ని రా అండ్ రియల్ మూమెంట్స్ పెడుతున్నాను. డెలివరీ తర్వాత అమ్మకి, ఐషుకి, సందీప్కి నా ఎక్స్పీరియన్స్ అంతా ఒక స్టోరీ లాగా చెప్తున్నాను అనమాట. ఇంకా పుష్ చేయాలనుకుంటున్నా. నాకు వచ్చినట్టు కూడా తెలీదా, నువ్వు కూడా దగ్గరికి వెళ్ళాలి. వచ్చినట్టు కూడా అనిపించలేదు నాకు. పిల్లి నాత పొడగైతుంది, నీళ్ళు కూడా పడుకున్నాయి. ఫస్ట్ దానికి ఆలోచిస్తాను ఇదే కదే నువ్వు అసలు పెయిన్స్ వస్తున్నప్పుడు కూడా శాంపుల్ లేదా బచ్చుతా. అది ఎక్కండి అని అసలు ఎంత పుష్టి కాన్సన్ట్రేట్ చేయలేదు. వద్దు వద్దు వద్దు, దీనికి ఎలాగైనా చేయండి, దీనికి ఎలాగైనా చేయండి. బయట వెళ్ళాక సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పుష్ చేస్తున్నప్పుడు నా హ్యాండ్కి ఐవీ ఉందని నేను మర్చిపోయి గట్టిగా పట్టుకొని పుష్ చేస్తున్నాను అనమాట పక్కన రాడ్ని. సో అలా పట్టుకోవడం వల్ల ఐవీలోకి రివర్స్ బ్లడ్ వచ్చేసింది. సో దానివల్ల ఈ ఐవీ ఇంకా వర్క్ అవ్వదు, నీకు మళ్ళీ ఐవీ వేయాలి ఇంకొక హ్యాండ్కి అన్నారు. నేనేమో వాళ్ళని అడుగుతున్నాను, ప్లీజ్ ఇదే హ్యాండ్కి ఎలా అయినా ఫ్లూయిడ్స్ పెట్టండి, ఇంకొక దానికి వేయొద్దు అని. కానీ లేదు, ఇంకో దానికి వేయాలి అని చెప్పి ఇంకో హ్యాండ్ కూడా ఐవీ వేశారు. అందుకే నేను 2 హ్యాండ్స్ని యూజ్ చేయలేకపోతున్నాను. చాలా పెయిన్ వస్తున్నాయి 2 హ్యాండ్స్.
అందుకని నేను బేబీని కూడా హోల్డ్ చేయలేకపోతున్నాను. ఈ పెయిన్ తగ్గడానికి అయితే కొంచెం టైం పడుతుంది. సో ఆఫ్టర్ డెలివరీ అబ్జర్వేషన్ కోసమని నన్ను ఈ డెలివరీ రూమ్లోనే 2-3 అవర్స్ ఉండమన్నారు. అదల్లా మిడ్నైట్ 2 వరకు అయ్యింది. సో నేను మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను నా రూమ్కి, అది నేను మిడ్నైట్ 2కో 3కో వెళ్ళాను. అండ్ ఇక్కడ నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎండ్ అయితే నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ వాజంట్ ఈజీ. ఆల్రెడీ ఒకసారి ఫీడింగ్ ట్రై చేశాను అండ్ మనకి వెంటనే మిల్క్ సప్లై అనేది స్టార్ట్ అవ్వదు కదా, కొంచెం టైం అయితే పడుతుంది. అందుకే ఇక్కడ ఒక్కసారి ఫార్ములా ఫీడ్ అనేది ఇస్తుంది నర్స్. సో వాళ్ళు ఒక బాటిల్కి స్పూన్ ఉన్నది దాంతో ట్రై చేస్తున్నారు ఫీడింగ్. ఎందుకంటే నిపుల్ బాటిల్ యూస్ చేయకూడదు అని అందరు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు కదా. సో దానికి ఉగ్గు గిన్నె ఇచ్చాం మేము పట్టమని. బట్ అది కొంచెం షార్ప్ ఉంది, ఎక్కడ బేబీకి హర్ట్ అవుతుందో అని వెంటనే అది వద్దులే బాటిల్తోనే ఇవ్వండి అని చెప్పాము. సో ఫైనలీ మేము మా రూమ్కి వచ్చాము అట్ అరౌండ్ 2 or 3 AM. అండ్ ఇప్పటి నుంచి నా స్లీప్లెస్ నైట్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఆల్రెడీ 9th monthలో నాకు ఆ ట్రైనింగ్ అయింది, ఎందుకంటే బేబీ కిక్స్ వల్ల నేను పడుకోలేకపోయాను. ఇప్పుడు అదే చిన్ని తల్లి బయటికి వచ్చేసింది, బయటికి వచ్చి నన్ను పడుకోనివ్వదు. బట్ ఇట్స్ ఓకే. ఇదే నా డెలివరీ రోజు వ్లాగ్. సో April 1st and 2nd కూడా మేము హాస్పిటల్లోనే స్టే చేసాము. అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. నా వ్లాగ్స్ కోసం పేషెంట్గా వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యూ బార్న్ ఇంట్లో ఉంది కదా, అందుకే కొంచెం టైం పడుతుంది నేను వ్లాగ్స్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. బట్ నెక్స్ట్ వ్లాగ్స్ కూడా ఫాస్ట్గా అప్లోడ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్ మీరు నాకు కంగ్రాచులేషన్స్ డెఫినెట్లీ చెప్తారు. అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్ యూ ఆల్. ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాము, అవన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.